ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పరిశుద్ధ గ్రంథమందలి యోహాను సువార్త 13వ అధ్యాయము 12వ వచనములో, వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని అడిగెను. ప్రభువైన యేసుక్రీస్తు భోజనమునకు ముందు శిష్యుల పాదములు కడిగి బల్ల యొద్ద కూర్చున్న తరువాత తన శిష్యులను ఇలాగు ప్రశ్నించెను, నేను మీకు చేసినది తెలిసినదా అని. ఆ సమయానికి శిష్యులకైతే ఏమీ అర్థము కాలేదు. ప్రభు తన శిష్యుల పాదములు కడిగి తన పైవస్త్రమును ధరించిన తరువాత తాను చేసిన దానిని వారికి అర్థమగునట్లు ఈ రీతిగా చెప్పెను. ఆయన పరము నుండి దిగివచ్చి శరీరధారి అయి మానవుల పాపభారమును మోసి సిలువలో బలియాయెను మరియు పునరుత్థానుడైన తరువాత పరమునకు ఎత్తబడెను. పరమందు తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యున్నాడు. ఆయన త్వరలో తీర్పు తీర్చుటకు రానయ్యున్నాడు. ఆయన తీర్పును ఎవడు తప్పించుకొనగలడు? ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి ఉన్నారో వారు మాత్రమే తీర్పును తప్పించుకొనగలరు. ఆయనను తమ సొంత ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించి ఉన్నారో వారే. ప్రభువైన యేసుక్రీస్తునందును ఆయన పూర్తి చేసిన రక్షణ కార్యమునందును మీరు విశ్వసించు నిమిత్తము ఈ సువార్తమానము మీ యొద్దకు తేబడి ఉన్నది. మీరును ఆయన యందు విశ్వసింపవలనన్నదే మీ నిమిత్తము మా ప్రార్థన. తెలుసుకో